వినాయక చవితి ఉత్సవాలంటేనే భారీ సెట్టింగ్లు పెద్ద పెద్ద గణపతులు దర్శనమిస్తాయి. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన కొంతమంది యువకులు వినూత్నంగా ఆలోచించారు. బ్లడ్ గ్రూప్ తెలిస్తేనే వినాయకుని దర్శనం అవుతుంది అంటూ ప్రదర్శించారు. గణపతి నిర్వాహకులు ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలి అంటూ ఆకట్టుకుంటున్నారు. ఇండిపెండెన్స్ డే టైంలో వినాయక నవరాత్రులు అనేవి ఐకమత్యంతో అందరూ కలవాలనే ఉద్దేశంతో జరుగుతుండే. సో అది కంటిన్యూషన్గా ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి భక్తితో పాటు ఏదైనా సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఎస్ఎంఎఫ్ అంటే మేము అందరం కలిసి ఈసారి బ్లడ్ గ్రూప్ తెలియాలని, అందరికీ బ్లడ్ గ్రూప్ పై అవగాహన ఉండి అత్యవసర సమయాల్లో బ్లడ్ డొనేషన్ చేయాలని ఈ ప్లాన్తో వచ్చాము. గత 5 సంవత్సరాలుగా మేము ఈ టీమ్ ఎస్ఎంఎఫ్ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సామాజిక సేవ దృక్పథంతో ఈ వినాయకుని దగ్గర మేము మిషన్ డొనేషన్స్, ఈరోజు బ్లడ్ క్యాంపెయిన్ కూడా జరిగింది. దాదాపు 150 మంది బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ చేయించుకున్నారు. సో అత్యవసర సమయాల్లో ఎవరైనా రీచ్ అవుతే రిలేటెడ్ యాక్సిడెంట్ అయిన పర్సన్కి కానీ అవసరం ఉన్న వారికి హెల్ప్ అవుతుందని ఈ ఉద్దేశంతో ఈ సంవత్సరం టీమ్ ఎస్ఎంఎఫ్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్ కాలనీకి చెందిన టీమ్ ఎస్ఎంఎఫ్ సంస్థ నిర్వాహకులు ప్రతిష్ఠించిన వినాయకుడిని దర్శించుకోవాలంటే బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండాలని తెలిపారు. తమ బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన బటన్ నొక్కితేనే గణపతి దర్శనం అవుతుంది. గణపతి ఉత్సవాల్లో ప్రజలకు బ్లడ్ గ్రూప్లపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి గణపతి ఏర్పాటు చేశామని, ఈ రోజు తాము నిర్వహించిన బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షల్లో 150 మంది వరకు వారి బ్లడ్ గ్రూప్ ను తెలుసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వినాయకుని దర్శనానికి వచ్చినప్పుడు వినాయకుని చూడాలంటే అసలు దర్శనం లేదు. ఎందుకు అని ఆలోచిస్తే వీళ్ళు చెప్పారు, బ్లడ్ గ్రూప్తో ఓపెన్ చేస్తేనే బటన్ వినాయకుడి దర్శనం అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ టెస్ట్ చేయించుకున్న తర్వాత నా గ్రూప్ ఓ పాజిటివ్ అని తెలిసింది. ఆ బటన్ నొక్కగానే దర్శనం ఇచ్చాడు వినాయకుడు. అయితే ఈ యువకులు ఏం చేశారంటే ఎస్ఎంఎఫ్ టీం వాళ్ళు ఈ భగవంతుని యొక్క భక్తితో పాటు సామాజిక సేవ దృష్టితో అందరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎందుకు అని మనకు అనిపిస్తుంది, కానీ మన బ్లడ్ గ్రూప్ తెలిసిన తర్వాత ఎవరికైనా అత్యవసర పరిస్థితిలో మనకు తెలిసి ఉంటే వెంటనే సహాయం చేయగలుగుతాం. ఒకవేళ మన వాళ్ళకి అవసరం ఉన్నా మన బ్లడ్ గ్రూప్ తెలుసుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుంది. కానీ ఈ యువకులు మనకు ముందే బ్లడ్ గ్రూప్ తెలియజేసి మన వాళ్ళకే కాకుండా సామాజిక సేవ చేయడానికి కూడా ఈ యొక్క ఉద్దేశం అన్నమాట.